హే ఫ్యామ్ ఈరోజు మీకైతే స్క్రంచీస్ నేను ఎలా చేశానో కొద్దిగా మోడల్స్ చూపిస్తున్నానండి. వాటి ప్రైజెస్ కూడా చివరిలో డిస్ప్లే చేస్తాను. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇదైతే ఎలాస్టిక్ అనమాట. స్క్రంచీస్ కోసం నేను యూజ్ చేసే ఎలాస్టిక్ అమెజాన్ నుంచి తెచ్చుకున్నానండి. కావాల్సిన సైజెస్లో కట్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను పైప్ లాగా స్క్రంచీస్ కుట్టేసుకున్నాను. వాటికి ఇప్పుడు మనం ఎలాస్టిక్ అయితే ఎక్కిచ్చేసుకున్నామండి. ఇది మీడియం సైజ్ అనమాట. దీని ప్రైస్ కూడా నేను చివరిలో చెప్పాను కదా. నా దగ్గర ఈ కలర్సే కాకుండా ఇంకా కలర్స్ వర్కింగ్ ప్రాసెస్ అనమాట. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ అండి. మన హెయిర్ పైన చాలా స్మూత్గా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. అంటే జుట్టు ఊడిపోవడం అలాంటివి అస్సలు ఉండవు అనమాట. మామూలు రబ్బర్ బ్యాండ్స్ లాగా కాకుండా చాలా కేర్ఫుల్గా మన హెయిర్ని హ్యాండిల్ చేస్తుంది. ఫస్ట్ చూపించింది మీడియం సైజ్ కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి స్మాల్ సైజ్ అనమాట. మీడియం సైజ్ కంటే 1 ఇంచ్ తక్కువగా ఉంటుంది. సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశానండి. నేను ఫైనల్గా పైన స్టిచ్ వేయాలి, అది కూడా వేసి తర్వాత డిస్పాచ్ అయితే చేస్తానండి. నాకైతే ఒక ఆర్డర్ వచ్చింది 10 స్క్రంచీస్ అనేవి. నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. వాటిలో ఒక 3 కలర్స్ మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా కొన్ని కలర్స్ ప్రిపేర్ చేయాలి, టైం దొరకటం లేదండి. వర్క్, పిల్లలు, అలాగే బిజినెస్ అంటే కొద్ది కష్టంగా ఉంది, కానీ తప్పదు, చేస్తాను. ఇప్పుడు ప్రైజెస్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్మాల్ బిజినెస్ అనేది సపోర్ట్తోనే స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పటి వరకు సపోర్ట్ చేసి కొన్ని ఆర్డర్స్ అయితే ఫినిష్ చేశాను. ఇంకా వెయిటింగ్ ఫర్ మోర్.